Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Joshua. ప్రియులారా, మరి జాషువా పుట్టాడు. అది అప్పట్లో సామాన్యమైన విషయం కాదు. దేవికి ఇంకా పిల్లలు పుట్టరేమో అనే ఒక అనుమానం కూడా వచ్చేసింది చాలా మందికి. ఆ బిడ్డ కూడా చాలా లోలోపల కృషించిపోయేది. ఎందరో ప్రార్థన. ఆ బిడ్డ కూడా నలిగి, నలిగి, నలిగి ప్రార్థన. అయితే ఒక సంవత్సరం ఒక ప్రవక్త మన మధ్యలోనికొచ్చాడు. 7 సంవత్సరాలకి పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలకి ఆయనొచ్చి ఒక ప్రవచనాత్మకంగా చెప్పాడు. దేవిని దగ్గరికి పిలిచి, అమ్మా వచ్చే సంవత్సరం ఈ టైంకి నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. దేవుడికి స్తోత్రం ఒకసారి చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఈ చైర్ వెనకాల ఎయ్యరా. వచ్చే సంవత్సరం ఈ టైంకి మీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. ఎలా ఉంటదో ఏంటో పరిస్థితి అని అనుమానం ఉన్నప్పటికీ ప్రార్థనలో చాలా మంది ప్రార్థన సహకారం అందించారు. బిడ్డ కొరకు వేదన ఒక్కొక్కసారి కొంతమంది అనే మాటలు కూడా ఆ 2 రోజులు ఆ దేవి ఏడ్చిన సందర్భాలున్నాయి. మరి దేవుడు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని పెండ్లైన 7 సంవత్సరాలకి ఆ బిడ్డ గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం. విన్నావా జాషువా? మరి జాషువా చాలా మంచివాడు. పైకి నెమ్మదిగా కనపడినప్పటికీ లోపల చాలా ఆలోచిస్తా ఉంటాడు. మంచివాడు. ఈ మధ్య కాలంలో చర్చిలో చక్కగా అన్ని విషయాల్లో సహకరిస్తా మరి ముందుకు వెళతా ఉన్నాడు. మరి ఆ బిడ్డ కొరకు ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే 10థ్ క్లాస్‌కి దగ్గరగా ఉన్నాడు. ఈ 9థ్ ఈ ఏజ్‌లోనే సాతానుడు బాగా పనిచేస్తా ఉంటాడు. లోకం బాగా పనిచేస్తుంది. ఈ 9థ్, 8థ్, 10థ్‌ల్లోనే శరీరం కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడే ఆ యవన జీవితాలు ప్రభువులో బలపడాలన్నా, మరి లోకానికి అతుక్కుపోవాలన్నా ఇప్పుడే. కాబట్టి ఆ యవన బిడ్డల కొరకు, అది జాషువా కొరకైనా, రూఫస్ కోసమైనా, ఈ పండు కోసమైనా, రమేష్ కోసమైనా, ఆ వయస్సులో ప్రార్థించటం చాలా ప్రాముఖ్యం. ఎవరు ప్రార్థన అంటే తల్లిదండ్రుల ప్రార్థన ఒక్కటే కాదు. మరి జాషువా కూడా ప్రార్థన చేయాలి. జాషువా కూడా దేవునిని ఎరిగినవాడు గనుక, చిన్నతనం నుంచి దేవుడిని తెలుసుకున్నాడు గనుక ఆ బిడ్డ ప్రార్థన చేసుకోవాలి. చాలా మంది సింపుల్‌గా ఒక మాట అంటారు పిల్లల్ని చూసి. తల్లిదండ్రుల బుద్ధులే తల్లిదండ్రుల బుద్ధులే పిల్లలకు వస్తాయి అని సింపుల్‌గా ఒక మాట అంటారు. కాదు కాదు. కొన్ని విషయాల్లో కరెక్ట్ అవుద్ది. తల్లి, తండ్రి భక్తులైనంత మాత్రాన పిల్లలు భక్తులవ్వాలని గ్యారంటీ ఎక్కడా లేదు. తల్లిదండ్రులు భక్తిహీనులైనంత మాత్రాన పిల్లలు కూడా భక్తిహీనులవుతారు అని ఎక్కడా లేదు. అలాంటి ఆహ్, తప్పుడు ఆలోచన పోవాలి మనలో నుండి. దావీదు మహాభక్తుడు. ఆళ్ళ అబ్బాయి అబ్షాలోము ఎలాగైపోయాడు? చాలా ప్రమాదంగా అయిపోయాడు. లో స ఆ సీన్‌లోకి సమూయేలు ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఎవరి గురించి? దావీదు గురించా? అసలు సమూయేలు పుట్టుకే అసలు ఆ దీపం వెలిగించేది అంతా కథ ఎవరి గురించి? పాస్టర్ గారి అబ్బాయిలు పాడైపోరని. ఎవరో
పాస్టర్ గారి అబ్బాయిలు అంటే ఏలీ గారి అబ్బాయిలు హోప్ని ఫీనిహాస్ పాడైపోయారని, సంఘం పాడైపోతుందని ఈ సమూయేలు అన్నవాడి చరిత్ర ప్రారంభమైంది. ఎంతో భక్తుడు, చిన్న వయసులోనే దేవుడు సమూయేలు అని పిలిచాడు. సమూయేలు న్యాయాధిపతి కంటే గొప్ప నాయకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. అలాంటోడు కడుపుని ఎలాంటి పిల్లలు పుట్టాలి? అగ్నిలాంటి పిల్లలు పుట్టాలి. కానీ సమూయేలు గారి పిల్లలు కూడా లోకస్తులైపోయారు. కాబట్టి తల్లిదండ్రుల్ని పిల్లల్ని తల్లిదండ్రులు అలా కాదు. ఎవరి ఆలోచన వాళ్ళనే ఆశీర్వాదాన్ని నడిపిస్తారు. ఎవరి ప్రార్థన వాళ్ళనే రక్షిస్తారు. ఎవరి అలవాట్లు వాళ్ళనే రక్షిస్తాయి. ఈ రాత్రి చాలా క్లుప్తంగా, ఎంతోసేపు కాదు, 10-15 నిమిషాలు ఈ మాటలు జాషువా జాగ్రత్తగా వినాలి. అందరూ జాగ్రత్తగా వినాలి. మనందరము జాషువా లాగే పుట్టిన మనుషులు. మనందరం ప్రైజ్ ది లార్డ్. మనందరము పుట్టిన మనుషులమే. ఎవ్వరూ కూడా పై నుండి వచ్చిన వారెవరు లేరు. అందరూ అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చిన వారు. అయితే ఈ పుట్టిన మనుష్యులమైన మనమంతా కొన్ని విషయాలు తెలుసుకొని మనం బ్రతకాలి. పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు 4 విషయాలు ఉన్నాయి. ఏమిటా 4 విషయాలంటే, ఒకటి, ఆ 100వ కీర్తనలో దేవుడు చెప్పాడు, అందరికీ చెప్పాడు. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్కరికి అడ్రస్ చేసి ఉంటుంది. ఒక కీర్తనలో ఆ కీర్తనకారుడు ఎవరికి రాశాడు అంటే, తన సొంత ప్రాణానికి రాసుకున్నాడు. ప్రాణాలు డైరెక్ట్ దేవునికి రాశారు. యెహోవా అని రాశారు. కొన్ని జనరల్ గా రాశారు. ఈ కీర్తన, ఈ 100వ కీర్తన అందరికీ, సమస్త దేశాలకి, 280 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకి, మొత్తం భూప్రపంచం మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల కంటే మనుషులందరికీ రాయబడిన కీర్తన. అందరూ తెలుసుకోండి. అందరూ తెలుసుకోవలసిన విషయాలు ఇవి. ఏమిటి అందరూ తెలుసుకోవాలి? మనుషులుగా బ్రతుకుతున్న అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే, మొదటిది, ఆయనే మనలను పుట్టించాడు. స్తోత్రం చెప్పండి. నన్ను భూమి మీద దేవుడే పుట్టించాడు. నా పుట్టుకకు ఒక అర్థం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నన్ను పుట్టించిన దేవుడు ఒకడున్నాడు అని తెలుసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. నన్ను పుట్టించిన దేవుడు ఒకడున్నాడు అని తెలుసుకోవాలి. చాలా మంది తెలుసుకుంటున్నారు. చాలా మంది ఆయన పాదాల దగ్గరికి వచ్చారు. చాలా మంది ఆయన సన్నిధికి వచ్చారు. ఆయన సన్నిధికి వచ్చి ఆయనే నిజమైన దేవుడని ఎరిగి ప్రపంచంలో 800 కోట్ల మందిలో 550 కోట్ల మంది తెలిసేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ తెలుసుకోవాలి. పుట్టిన అందరూ తెలుసుకోవాలి. నన్ను పుట్టించిన దేవుడు అక్కడున్నాడు. నన్ను పుట్టించిన భగవంతుడు, ఒక ప్రభు అక్కడున్నాడని మనం తెలుసుకోవాలి. అయితే ఇంతవరకు మనం తెలుసుకున్నాం. దేవుడు అనేవాడే నన్ను పుట్టించాడు. మా అమ్మా నాన్న వాళ్ళు కాదు, అసలు వాళ్ళని భార్యాభర్తలుగా ఏకం చేసి దేవుడే నన్ను పుట్టించాడు అనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకున్నాం. మంచి ఏంటంటే,
పుట్టిన వాళ్ళందరూ తెలుసుకోవలసిన సంగతులు. ఆ రెండో విషయం ఏంటంటే, నన్ను పుట్టించిన దేవునిని నేను సంతోషపరచాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మనం తెలుసుకోవాలి ఆ విషయం. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అనుకున్నారు? మనల్ని పుట్టించడానికి గల కారణం ఏంటి? ఆయనను సంతోషపరచడానికి. ఆయనను సంతోషపరచడానికి మనల్ని పుట్టించాడు ఆయన. మనల్ని పుట్టించి గాలి కొదిలేయకుండా మనల్ని మేపుతున్నాడు. గొర్రెల్ని మేపినట్టు మేపుతున్నాడు మనల్ని. మరి ఏం చేస్తే ఆయనకి సంతోషం కలుగుద్ది అనంటే, మారు మనస్సు కలిగి ఆయనను స్తుతిస్తే ఆయనకు సంతోషం కలుగుతుంది. మారు మనస్సు కలిగిన హృదయాలతో, మారు మనస్సు కలిగిన మనస్సుతో, పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయంతో ఆయనను స్తుతించగలిగితే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు వీరు ఈ రాత్రి కూటాన్ని, ఈ స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసి ఎన్నో మేలులు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్నో మేలులు మేలులు మేలు ఆరోగ్యాల విషయాల్లో, ఇంకా ప్రయాణాల విషయాల్లో, యాక్సిడెంట్ల విషయాల్లో ఎన్నో మేలులు. అసలు ఆయనలాగా మేలు చేసేవాడు ఎవరు మనకు భూమి మీద లేరు. దుఃఖం అంటారా, శ్రమలు అంటారా, వస్తాయి పోతాయి. నష్టాలు కీడులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి మానవ జీవితంలో. కానీ మేలులు మేలులు మేలులు. జాషువాని పుట్టించిన దేవుడు, ఇప్పుడు మనం ఆరాధిస్తున్నవాడు, సకల జీవరాశుల్ని పోషిస్తున్నవాడు, సకల జీవరాశుల్ని ఆయన మేత వేసి మేపుతున్నవాడు. జాషువా ఆయన్ని తెలుసుకోవాలి. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి తెలుసుకున్నావా జాషువా? మన దేవుడి పేరు ఏంటి చెప్పు? వెరీ గుడ్, తెలుసుకున్నావు, వెరీ గుడ్. నీకు తెలుసు, ఎందుకంటే అప్పటి నుంచి ఆ లూదియమ్మ దగ్గర నుండి, ఆ వజ్రమ్మ దగ్గర నుండి అలాగా ఆ లీనేజ్ అంతా తెలుసుకున్నారు. మంచిది. అయితే ఇప్పుడంట జాషువా, పుట్టిన నువ్వు గాని నేను గాని పుట్టినటువంటి వాళ్ళం మన దేవుణ్ణి సంతోషపెట్టాలి. అందరూ స్తోత్రం చెప్పండి. పక్కవారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. పక్కవారికి మనం ఉండాలి. పుట్టిన తర్వాత మన డ్యూటీ ఏంటంటే దేవునిని సంతోషపెట్టడం, ఆయన మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి. ఎప్పుడు నీ సంతోషం కోసమేనా నీ ఆలోచన అంతా? ఎప్పుడు నీ సంతోషం కోసమే నీ ప్రయత్నాలన్నీ. ఎలా ఉంటే నేను లగ్జరియస్గా బ్రతుకుతాను, ఎలా ఉంటే నేను సుఖంగా ఉంటాను, ఎలా ఉంటే నేను ఆనందంగా, ఇదే ఆలోచన ఎప్పుడు 24 గంటలు. మనల్ని పుట్టించి మనల్ని మేపుతున్న దేవుడు, అనగా మేలులతో మనల్ని నింపుతూ ఉన్న దేవుణ్ణి మనం సంతోషపరచుద్దా? పుట్టిన నాటి నుండి ఎప్పటికి ఎన్నెన్నో మేలు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో మేలులు మనము ఆరగిస్తూ వస్తున్నాం, ఎన్నో మేలులు భుజిస్తూ వస్తున్నాం. ఈ రోజే మేలులు. టిఫిన్ చేసిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. టిఫిన్ చేసాం కదా, దీవెన చేతులు ఎత్తి అంటే అలా చూస్తా, గట్టిగా హల్లెలూయా. మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అరిగిందా? ఒకటి చెప్పమంటారా? అరగటం అనేది ఎంత మేలో తెలుసా అండి? దేవుడు చేసిన మేలు. దేవుని కృప కొంచెం డౌన్ అయి నీది అరగకపోతే మొత్తం నీ కడుపంతా పాడైపోయి, కొంతకాలానికి కిడ్నీలు పాడైపోయి, కొంతకాలం పేగులు పాడైపోయి, నానా రకాలుగా అయిపోతావు అరగకపోతే.
అరగటమే పెద్ద మేలు తెలుసా? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. ఈవేళ ఆహారం నువ్వు తినాలి అని అంటే నిన్న ఆహారం అరగాలి కదా. మెరిసి అరగాల వద్దా? ఎలా కరుగుతుంది? దేవుడు ఆ దిక్కులు చెప్తావేంటి? నాకు చూడు. దేవుడు మేలు చేస్తే, ప్రైజ్ లార్డ్. మన శరీరంలో పార్ట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదండి, పనిచేస్తున్నాయి కదా. వయసును బట్టి సైట్ వస్తుంది, వయసును బట్టి కాస్త గ్లో తగ్గుతుంది. వయసును బట్టి వయసు పెరిగే కొద్ది గ్లో తగ్గుద్ది, అయి కాదు. ఈనాడు ఎందరో నిష్కారణంగా సడన్ గా డెడ్ పేషెంట్ అయిపోతున్న వారు ఉన్నారు కదండి. నిష్కారణంగా మంచం పడేస్తున్న వారు చాలా మంది ఉన్నారు కదా. కానీ రాత్రి ఈ స్థితిలో నీ యొక్క శరీర భాగాలన్నీ పనిచేస్తున్నాయి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చేతులు పడిపోయిన వాళ్ళు ఎవరు చెప్పొద్దు, చేతులు ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇదంతా దేవుడు చేసే మేలులు. ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడాడు. జ్ఞాపకం చేసుకో. ఈ మేతంతా తిని 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 కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశం. ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. నిజంగా నీకు కృతజ్ఞత ఉంటే ఆయన సంతోష పెడతావు కదా. పుట్టినవాడు ఏం చేయాలి? ఆయన సంతోష పెట్టాలి. నువ్వు ఎలా భక్తి చేస్తున్నావు, ఎలా మందిరానికి వెళ్తున్నావు, నువ్వు ఎలాగ దేవుని ఆరాధిస్తున్నావు, ఎలాగ దేవుని స్తుతిస్తున్నావు, ఇదంతా చూస్తున్నాడు కదా ఆయన. అందరికంటే జ్ఞాని నన్ను అనుకోకు, అందరికంటే తెలివైన దానివని నువ్వు అనుకోవద్దు. ఇలారా నిన్ను బట్టి మనుషులు కాదు సంతోషించు, దేవుడు సంతోషించాలి, ప్రభువు సంతోషించాలి. పుట్టిన ప్రతి మనిషి నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అదొక్కటే కాదు, పుట్టిన ప్రతి వాడు ఒకటి గమనించాలి, ఇది వ్యర్థం, ఇది అశాశ్వతం, అదే శాశ్వతం. హల్లెలూయా చెప్పండి. శాశ్వతం అర్థమవుతున్నాను. నువ్వు ఎంతైనా మనం అనుకోవాలి, చూడరా ఈ భూమి అంతా మనం ఎన్ని చేసినా ఇదంతా వ్యర్థం అని అనుకోవాలి. ఎప్పటికైనా మనం మన ప్రభు దగ్గరికి వెళ్ళాలి, చేరుకోవాలి. ఈ పుట్టినవాడు, పుట్టిన ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, నన్ను పుట్టించిన దేవుడు ఒక్కడు ఉన్నాడు, ఆయన్ని నేను సంతోష పెట్టాలి. ఈ భూమి నాకు శాశ్వతం కాదు, అదిగో ఆ దేవుడే నాకు శాశ్వతం. ఈ విషయాలన్నీ పుట్టిన ప్రతి ఒక్కడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి జాషువా ఆ వయసు పెరుగుతూ ఉండగా మరి వాక్యంలో, ప్రార్థనలో, ఆయన సన్నిధిలో ఒక గొప్ప యోధుడిగా ఎదగాలని నేను కోరుతా ఉన్నాను. గొప్ప మ్యూజిషియన్గా, మంచి సింగర్గా, మంచి పరిచారకుడుగా, సమాజంలో, సంఘంలో, బంధువుల్లో, కుటుంబంలో ఒక మంచి పేరు సంపాదించి గొప్ప వ్యక్తిగా ఆ బిడ్డను దీవించాలని నేను కోరుతా ఉన్నాను. మరి జాషువా కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి జాషువా ముందుకు వస్తే అందరము కూడా జాషువా కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా వచ్చింది? స్తోత్రం 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 స్తోత్రం. బిడ్డను మనసారా దీవించండి, అందరూ మనసారా దీవించండి. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం.